దేశ రాజకీయాలు ఇప్పుడు కొత్త చర్చకు తరలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జెన్జీ ఓటు వేసే తరంగానే మిగిలిపోవాలా లేక దేశాన్ని నడిపించే నాయకత్వంగా ఎదగాల? జెన్జీ ఉద్యమం చేస్తే చప్పట్లు, ఎన్నికల్లో ఓట్లు వేస్తే బాధ్యత. కానీ నిర్ణయాలు తీసుకునే పార్లమెంట్ అసెంబ్లీలో మాత్రం యువతకి తలుపులు ఎందుకు మూసుకుపోయాయి? ఇదే ప్రశ్నను దేశం ముందుంచారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జెన్జీ పోరాటం మంత్రి రాజీనామాతోనే ముగించకూడదు, చట్టసభల్లోకి అడుగు పెట్టే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి అన్న రేవంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తరలిపాయి. మరి జెన్జీ సీఎం, జెన్జీ ప్రధాని సాధ్యమేనా? అందుకు రాజ్యాంగం ఏం చెప్తోంది? భారత రాజకీయ వ్యవస్థ మార్పుకి సిద్ధంగా ఉందా? జెన్జీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న తరం. ఒకసారి ఉద్యమానికి నడుం బిగిస్తే లక్ష్యం సాధించే వరకు వెనుతిరగని నైజం జెన్జీ తరానిది. అలాంటి తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదని దేశ పాలనా వ్యవస్థలోనూ భాగస్వామ్యం కావాలంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మామూలుగా నువ్వేం కావాలనుకుంటున్నావని నేటి యువతను అడిగితే సాఫ్ట్వేర్, డాక్టర్, ఇంజనీర్ లాంటి ఆప్షన్స్ తప్ప రాజకీయం అన్న థాటే వాళ్ళ మైండ్లోకి రావట్లేదు. కానీ యువత కూడా రాజకీయాల్లోకి రావాలి అంటున్నారు తెలంగాణ సీఎం. జెన్జీ కేవలం ఉద్యమాలకే కాకుండా, క్వశ్చన్ చేయడం వరకే కాకుండా చట్టసభల్లో కూడా నాయకత్వం వహిస్తే ఆ దేశ చరిత్రే మారిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జెన్జీ నాయకత్వం దేశ పాలనలోకి వస్తే ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా కొత్త తరం అవసరాలకు అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్లు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రభుత్వ విధానాల్లో మరింత ప్రాధాన్యం పొందొచ్చు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సాంకేతిక ఆధారిత పాలన, పారదర్శకత, పౌర సేవల్ని పూర్తిగా డిజిటలైజ్ చేయడం వంటి అంశాల్లో యువ నాయకత్వం కొత్త ఆలోచనలను తీసుకురాగలదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ యుగంలో పెరిగిన తరం కావడంతో ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేయడం, డేటా ఆధారిత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. జెన్జీ ఉద్యమాన్ని అభినందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ తరం కేవలం పోరాటాలకే పరిమితం కాకూడదు అంటున్నారు. జెన్జీ ఉద్యమం ఒక మంత్రి రాజీనామాతోనూ పాలకులపై ఒత్తిడి తేవడంతోనే ముగియకూడదని, నిర్ణయాలు తీసుకునే చట్టసభల్లోకి అడుగు పెట్టే వరకు కొనసాగాలంటూ పిలుపునిచ్చారు. వీధుల్లో నిరసన తెలిపే యువత ఇక విధానాలు రూపొందించే సభల్లో కూడా ఉండాలి అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ, లోక్సభలో 25 ఏళ్లు, శాసన మండలి, రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు పోవడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. భారత జనాభాలో జెన్జీ దాదాపు 3వ వంతున్నప్పటికీ పార్లమెంట్లో వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అసమతుల్యతని తగ్గించాలంటే ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలపై చర్చ అవసరమని సూచించారు. పోటీ చేసే కనీస వయసుని 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ప్రకటించడం ద్వారా ఈ అంశాన్ని రాజకీయ నినాదంకే పరిమితం కాకుండా విధాన చర్చ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తెలంగాణ సీఎం. ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ
మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. జర్మనీతో పాటు చాలా దేశాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 18 లేదా 21 ఏళ్లే. మన దగ్గర లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాలు. దీన్ని 21 సంవత్సరాలకు తగ్గించాలంటే రాజ్యాంగంలో సంబంధిత నిబంధనల్లో సవరణలు చేసి పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇదొక్క రాష్ట్ర నిర్ణయంతో సాధ్యమయ్యే విషయం కాదు. అలాగని అసాధ్యం కూడా కాదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అనుభవం, యువశక్తి రెండూ సమన్వయంతో పనిచేసే రాజకీయ వ్యవస్థ ఏర్పడితే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నది సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. మరి చూడాలి, త్వరలో భారత రాజకీయాల్లోకి నూనూగు మీసాల యువత కూడా తమ కెరియర్ని కొనసాగిస్తుందో లేదో.